అప్పట్లో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు అంటే హీరోయిన్లైనా హీరోలైనా ఎవరైనా కూడా పెళ్లి చేయాలి అంటే కొంచెం ఆలోచించేవాళ్ళు. బట్ మీకు ఎప్పుడు కూడా అంటే ఇండస్ట్రీలో మనిషి అనే ఆ భయం ఆ ఫీలింగ్ లేదు, ఎప్పుడు అస్సలు లేదా? లేదు, లేదు, అహా, లేదు. మా నాన్నగారు కూడా చాలా బ్రాడ్ మైండెడ్. ఒక ఆయనకు ఇన్సిడెంట్ తెలుసు. చెప్తాను. చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పాక చెప్తాను. చెప్పు. ఆయన అదే అందుకే చెప్తున్నా ముందే. ఆయనకి చాలా ఇష్టం కళలన్నా కానీ ఆర్టిస్టులు అన్నా కానీ. మా నాన్నగారికి కూడా ఇష్టం. ఆయన ఈజ్ అ వెరీ వెల్ లెర్న్డ్ పర్సన్. ఆయన చాలా బ్యాంక్ లో మంచి చాలా వ్యక్తి. మా హై మామయ్య గారు పొజిషన్ లో రిటైర్ అయ్యారు. ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి ఆయన. చాలా చాలా బ్రాడ్ మైండెడ్. ఆయన మాకు ఇవాళకి ఇన్స్పిరేషన్. మ్మ్. ఆయన బ్యాంకింగ్ రంగంలో చాలా పై స్థాయిలో రిటైర్ అయ్యి డైరెక్టర్ కూడా ఆన్ ద బోర్డు ఉండి తర్వాత రిటైర్ అయిన తర్వాత పిహెచ్డి చేసి సాంస్క్రిట్లో అంత లెర్నెడ్ పర్సన్. ఆయన అప్పట్లో అసలు ఏమీ చూడలే. ఆయన జస్ట్ ఆయన చరిష్మా చూసారంతే వెళ్ళిపోయి ఆయన బాగా నచ్చారు, సీఏ చేశారు. అండ్ ద వే మా నాన్నగారికి ఏంటంటే యాక్టివ్గా ఉండాలి, బాగా మాట్లాడాలి, అలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం. సమ్మో ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి అంతే. అది ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. ఇక్కడ ఉందనుకోండి అని కూడా చెప్పచ్చు. చెప్పడానికి అయితే మీరు మళ్ళీ రిపీట్ చేయండి ఎలా అన్నారో చూస్తాను. లేదు, ఇలాగే అంటారు, నేను ఇలా అనను. అప్పుడు ఆయనకి చాలా నచ్చి వచ్చి ఆయన ఫిక్స్ అయిపోయారు. అందుకే వాళ్ళని పిలిచారు మళ్ళీ ఇంటికి. కానీ ఆయన ఒక వింత విచిత్రమైన ఎక్స్పీరియన్స్ చెప్తారు, మీరే షేర్ చేయండి. పెళ్లి కుదిరిందమ్మా, మీ ఇద్దరం బాగా తిరిగేవాళ్ళం. అసలు అవడానికి అరేంజ్ మ్యారేజ్ కానీ April 1st ముహూర్తం పెళ్లి చూపులు చూసుకున్నాం. షీ మేడ్ మీ ఎ ఫూల్ ఆన్ April 1st. మ్యూచువల్, ఓకే, మ్యూచువల్. మీ బోత్ మేడ్ ఈచ్ అదర్ ఫూల్స్ ఆన్ దట్ డే. April 1st చూసుకుంటే July 7th మా పెళ్ళి. అంటే క్లోజ్లీ 96 రోజులు మధ్యలో గ్యాప్ ఉంది. ఈ 96 రోజులు మేము ప్రేమించుకున్నాం. బాగా తిరిగాము. బాగా ప్రేమించుకోవడం అంటే పాటలు పాడుకుంటూ ఇటు అటు వెళ్ళి ఫోటోలు తీసుకుంటూ ఇప్పట్లో సెల్ఫీలు కాదు. ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు తెలుసుకున్నాం. మా భావాలను ఒకళ్ళోడు గౌరవించుకోవటం మొదలుపెట్టాను. సరే, ఇన్ ద ప్రాసెస్ అప్పట్లో సెల్ ఫోన్స్ ఇవి లేవు కదా. నేను షూటింగ్ చేస్తున్నా పెళ్లి చూపులు అనే సీరియల్. మా మావయ్య గారు మా ఫాదర్కి కాల్ చేసి, ఏమంటే ప్రదీప్ గారికి ఒక కోటు కొనాలనుకుంటున్నాం, ప్రదీప్ని ఎక్కడి నుంచి ఎలా ఇంటికి రమ్మంటారా, సాయంత్రం తీసుకెళ్ళాలి అని పెద్దవాళ్ళ కింద అడిగారు. వాడు ఇంట్లో లేడండి, షూటింగ్ చేస్తున్నాడు, ఫలానా చోట షూటింగు. నాతో పొద్దున ఏం చెప్పాడంటే 6:30కి షూటింగ్ అయిపోతుంది అన్నాడు, తర్వాత ఫ్రీగా ఉంటాడు, మీరు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళొచ్చు అన్నారు. నేను ఆ రోజున హీరోయిన్ సుధారాణితో పెళ్లి చూపులు అనే సీరియల్లో పాట షూట్ చేస్తున్నా. ఎవరితో ఎవరికి ఉందో ఏ మూడు ఎప్పుడు పడుతుందో అని. అందులో పెళ్లి చూపులు అంటే కెమెరా ఇలా ఉంది, నేను అమ్మాయిని వెనక నుంచి ఇలా హక్ చేసుకుని తల పక్కన తలకు పెట్టి పెళ్లి చూపులు అని పాడుతుంటే మా మామగారు నుంచి గుండె బేజారైతే. అంటే నాకేం ప్రాబ్లం కాదు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఆయన అలాగే ఉన్నారు, ఓ ఇలా ఉంటుందా షూటింగ్, చాలా బాగుంది అన్నారు అంతే. దెన్ ఐ థాట్ ఇట్స్ ఫైన్ అని అనుకున్నాను అనమాట. అంటే అంత బ్రాడ్ మైండ్నెస్ ఉండబట్టి నేను ఆర్టిస్ట్ కింద ఎంత ఎదిగాను. మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేయటం, మా ఇన్లాస్ ఇప్పటికి కూడా మా అత్తయ్య గారు మావయ్య గారు, ఐ ట్రీట్ దెమ్. మా పేరెంట్స్ లేరు, ఇద్దరు పోయారు ఇప్పుడు, వాళ్ళే నేను పేరెంట్స్ కింద అనుకుంటాం. మా ఫాదర్లో మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. అంటే ఎందుకు చెప్తున్నాం ఇదంతా అంటే, ఓ కుటుంబంతో పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, 2 కుటుంబాలు మమేకం అయితే అది వివాహం అవుతుంది. వాళ్ళ భావాలు మన భావాలు, మన వెంట ఉండేవాళ్ళు వాళ్ళ వెంట ఉండేవాళ్ళు. అసలు మా ఫాదర్ ఎలా ఉండేవారో చెప్తే ఆశ్చర్యపోతారు. మేము 5 అన్నదమ్ములం, 5 మరి మా కోడళ్ళు ఉండేవారు ఆయనకి. 5 కోడళ్ళు పుట్టినరోజు నాడు మాకు ఎలా అయితే ఆయనకు ఒక బడ్జెట్, పుట్టినరోజు అయితే 1000 రూపీస్, పెళ్లి రోజు అయితే 2000 రూపీస్. నేను ఆయన 10 సార్లు ఇవాడు నా పెళ్లి రోజు అని అబద్ధం చెప్పేవాడు, అయినా నమ్మేవారు కాదనుకోండి. అయితే ఆ పుట్టినరోజు నాడు ఆ 1000 రూపీస్ ఇచ్చి దగ్గర తీసుకుని మమ్మల్ని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. పెద్దవారు అయ్యాక కూడా 85 ఇయర్స్ 90 దాకా బతికారు. మమ్మల్ని ఎలా పట్టుకుని ఎలా ముద్దు పెట్టుకున్నారో కోడల్ని కూడా అలాగే తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. అది రేర్ ఫీచర్. అంటే ఒక బిడ్డలకి మధ్య అది వ్యత్యాసం చూపించేవాళ్ళు కాదు, కోడళ్ళు కూడా. అట్లాగే కళల్లో తన యాక్టింగ్ చేస్తా అన్నా ఓకే అన్నారు, యాంకరింగ్ చేస్తా అన్నా ఓకే అన్నారు. నీకంటే బాగా సరస్వతి చేస్తున్నాను ఎవరు నన్ను. మా ఫాదర్ అంతా ఉండేవారు, తను అలాగే ఉండేది. సో మళ్ళీ ఏం చెప్తున్నానంటే, 2 కుటుంబాలు ఒకటైతే అసలు మనం ఫోకస్ మనం చేసే పని మీద ఉంటుంది. మీరు ప్రపంచం అంతా చేయించి ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు, బ్రహ్మాండంగా చేస్తున్నావు, ప్రశ్నలు అడుగుతున్నావు, సూపర్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటికి వెళ్ళంగానే అక్కడ ఏం పోతాను రా ఇంటికి కొంప అని అనుకున్నాం అనుకోండి, వెళ్ళగలమమ్మా మనం. అతను కెమెరా చేస్తారు, ఇంటికి పోగానే అబ్బా పెళ్ళంటారా అనుకున్నా అంటే వెళ్ళగలడే తను. ఎప్పుడైతే మనం ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామో అని అనుకుంటామో అప్పుడు ఆ దాంపత్యం గొప్పది ఉంటుంది. డెఫినెట్గా వృత్తి తప్పదు. వృత్తిరీత్యా నేను డైలో 18 గంటలు ఇవాళ కూడా పనిచేస్తాను అప్పుడప్పుడు. అది తప్పదు, ఆవిడే చేస్తారు, మనము చేస్తాం, నేను తప్పనంటల్లా. దాని తర్వాత ఎప్పుడు వెళ్తాం ఇంటికి అని అనిపించాలి, అదే ప్రేమ అంటే.
డొమెస్టిక్ పీస్ ఉండాలండి. డొమెస్టిక్ హార్మనీ ఉంటే ప్రొఫెషన్ లో కూడా ఎక్సెల్ అవుతారు ఎవరైనా. కరెక్ట్. ఎందుకంటే ఇంటి దగ్గర ప్రశాంతంగా లేనప్పుడు బయటికి వెళ్ళి వర్క్ లో కూడా మనము పీస్ఫుల్ గా పని చేయలేము అంతే కాబట్టి. కదండి. మనకి ఎంత పెద్ద అవార్డో రికగ్నిషన్ వస్తే ఏం చేస్తాం, అది తీసుకెళ్లి ఇంట్లోనే కదా అంతే. పెట్టుకుంటాం. అవును. అక్కడ 1000 మంది క్లాప్స్ కొట్టినా సరే మన కళ్ళు మన వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది అనేదే వెతుకుతాయి ఉంటుంది. కదా. రైట్. సో అది సరే, ఇప్పుడు ఇంపార్టెంట్. నేను నిర్ణయం తీసుకున్నాను.